I request parents. Good afternoon to one and all. And I am Divya from Final CSE, and I got placed in Capgemini as a A4 analyst. And first of all, thank you to CSE department, Akub sir, Santosh sir, Balu sir, and all the staff, because they are the reason behind me to stand here. And lot of thanks to all the staff of CSE department and all the department staff. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఫస్ట్ డే నేను ఈ కాలేజ్కి వచ్చినప్పుడు ఈసీఈ సీట్ ఇచ్చారు నాకు. అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ని కన్సల్ట్ అయితే, ఓకే నీది కందుకూరు కదా, సో యాజ్ ఎ రిక్వెస్ట్ సిఎస్సి సీట్ ఇస్తాను నీకు, బట్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అట్ ఫైనల్ ఇయర్ అన్నారు. సో ఐ థింక్ ఐ ప్రూవ్ హియర్. అండ్ డైరెక్టర్ సార్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఫీజ్ పరంగా అండ్ మోటివేషన్ పరంగా. అండ్ మొన్న ఫీజ్ వెళ్తే మొన్న కూడా నాకు ఫీజ్ తగ్గించి ఇది పే చేయి చాలు అన్నారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మై పేరెంట్స్, దే ఆర్ ద మెయిన్ రీజన్ టు స్టాండ్ హియర్. ఇద్దరు ఆడపిల్లలు కదా, ఎందుకు చదివిస్తున్నారు మీరు అన్నప్పుడు కూడా దే ఎప్పుడూ తగ్గలేదు వెనక్కి. ఇప్పటికి కూడా నీకు మాస్టర్ చేయాలనిపిస్తుందా, వెళ్తే వెళ్ళు, డోంట్ బాదర్ అబౌట్ మనీ అని చెప్పారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండి. Firstly, thank you for giving this wonderful opportunity. I am so glad to be here with you all. I am Manisha from Final ECE. Standing here and saying thanks for my college and my department for what I am achieving is dreams since years. I am sure that this is the day I got selected in Infosys and Wipro. I am proudly saying that I am the student of SSIT. 4 years of college life not only taught me studies but also building a character with values. And my special thanks to my HOD sir, Mr. Shekhar Babu sir, for his encouragement and support. Sir గురించి చెప్పాలంటే చాలా ఉంది. సార్ ఎప్పుడూ డిస్కరేజ్ చేయరు, పేషెన్స్తో చెప్తారు ఏదైనా, ఇలా చేయాలమ్మా అలా చేయాలమ్మా. హీ నెవర్ షౌట్ us. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ ఫర్ మై పేరెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ టు మీ. అండ్ సారీ ఫర్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్. వితౌట్ యూ ఐఎమ్ నథింగ్. థ్యాంక్ యూ నాన్న.
హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు నేను గంట నుంచున్న ఈ ఆపర్చునిటీ కోసం ఆల్మోస్ట్ నేను 1 అవర్ ముందే వచ్చాను. బట్ చాలామంది మా ట్రిబ్యూల్ ముందే వచ్చేసిన వల్ల సార్ మా ఎక్కువ సార్ ఏంటంటే వేరే బ్రాంచ్లో వెళ్దామని వేరే బ్రాంచ్ వాళ్ళు పంపిద్దామని సో నన్ను లిస్ట్లో పెట్టారు. బట్ అట్లీస్ట్ నాకు మాత్రం ఛాన్స్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ. అందరూ జాబ్ వచ్చిందని ఇంత ఆనందంగా ఉన్నారు. నాకు ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో నేను ఎక్కువ టైం తీసుకొని ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను. సారీ 2 minutes. సో అసలు మా వాళ్ళు ఇందాకంటే మా వాడు ఎప్పుడు మాట్లాడతారు వెయిట్ చేస్తున్నారు. సో నేను ఈ కాలేజ్లో ఉన్న సంబంధం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఖమ్మంలో సీట్ వచ్చింది వేరే కాలేజ్ పేరు చెప్పలే కానీ. సో కాలేజ్ చూద్దామని మేము బయలుదేరినాం ఖమ్మంకి. కాకపోతే ఏంటంటే చిన్న సిచ్యువేషన్ వల్ల సత్తిపల్లిలో ఆగిపోవాల్సి వచ్చింది. సో వెనక్కి ఒకసారి వెళ్ళక వచ్చినాం కదా, అసలు మనం ఈ కాలేజ్ చూద్దాం, నచ్చితే ఉంది లేకపోతే లేదన్నారు. సో వెనక్కి వచ్చేసి చూసినాం అనమాట. సో అప్పుడు ప్రదీప్ సార్ అని సిఎస్ డిపార్ట్మెంట్ నుండి సార్ మేము ఇట్లా కాలేజ్కి వచ్చాము చూద్దామని అంటే సార్ రమ్మన్నారు, డైరెక్షన్ చెప్పారు. సో మా నాన్న ఇంట్రెస్ట్ పడి పడిపోయాడు చెట్లు చూసి. ఆ చెట్లు చూసి తెలంగాణలో నీకు ఎక్కడ సీట్ వచ్చేసరికి నువ్వు చదవడానికి లేదు, నువ్వు ఈ కాలేజీలో చదవాలన్నారు. సో అంటే మా నాన్నకి ఎన్విరాన్మెంట్ అంటే ఇష్టం, అంటే చెట్లు. సార్ సో ఓకే. సో సెకండ్ ఫేజ్లో నాకు ట్రిబ్యూలో సీట్ వచ్చింది. అండ్ నాకు తెలియదు అనమాట ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి ఏంటంటే. సో చిన్నప్పటి నుండి ఏంటంటే మా నాన్న ఫస్ట్ నుండి 10th వరకు మా నాన్న భయంతో చదివా. సో ఎట్లా ఒకటి 8.7 తెచ్చుకున్నా. అంటే నా రైటింగ్ బాగా అంటే మార్క్స్ ఇప్పుడు వచ్చాయి కదా ఎంత చదివినా సరే. సో ఇంటర్ ఏంటంటే అప్పుడు 980 వరకు వచ్చినా సరే బ్యాన్ రాస్తారు. బ్యాన్ రాసేసి పాంప్లెట్లో పేర్లు కూడా వేస్తారు. దానికోసం చదివి ఇంటర్లో. సో ఇంటర్లో 963 అంత వచ్చినాయి. పోస్టర్ పెట్టారు. అసలపేట హై స్కూల్ ముందు అంత బ్యానర్లో ఫోటో కూడా పెట్టారు. సో అది ఒక ఇంటర్లో దానికోసం చదివా. బీటెక్ ఏంటంటే నాకు ఎందుకు చదవాలో తెలియదు. సో ఆ 4 years ఏంటంటే మనం అందులో చదివితే సక్సెస్ అయితే మనకు లైఫ్ వచ్చింది. సో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ కుస్తీ పట్టాడు అనమాట. అట్లీస్ట్ 2-1 వరకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీ. సో బాగానే పాయింట్ వచ్చినాయి. 75% దాకా ఉంది. సో ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఏంటంటే తినడం పడుకోవడమే కాదు. ఈ ఆన్లైన్ క్లాస్ పెట్టలే కానీ ఏమొస్తాము అది వినలేదు సరిగా. సో ఏంటంటే కొద్దిగా పర్సెంటేజ్ తిప్పైంది. సో 3-1 3-2 కూడా సమ్ కోవిడ్ వల్ల కాలేజ్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నాం, కొద్దిగా ఇది పర్లేదు. సో 4-1కి ఏంటంటే ఇప్పుడేంటి ఇది మెయిన్ స్టేజ్ అనమాట. అట్లీస్ట్ ఒక జాబ్ తెచ్చుకోవాలి మనం, సో లైఫ్ని లీడ్ చేయాలండి. సో 4-1 4-2కి వచ్చాక ఏంటంటే అందరూ సాఫ్ట్వేర్ అప్లై చేస్తున్నారు, జాబ్లు వస్తున్నాయి. ఫస్ట్ రిక్రూట్మెంట్ TCS నేను అప్లై చేసుకోవాలి, నాకు అవసరం లేదు, నాకు సాఫ్ట్వేర్ అవసరం లేదు, నాకు వేరే వస్తున్నాను. సో ఈ TCSలో ఇది తర్వాత ఏంటంటే TCSలో ఇప్పుడు జాబ్లు వచ్చినాయి. వాళ్ళ ఫోటోలు బ్యానర్లో కానీ నోటీస్ బోర్డులో కానీ పెడుతున్నారు. సో ఇలా జాబ్లు వస్తున్నాయి, నోటీస్ బోర్డులో పెడుతున్నారు. సో నేనైతే ట్రై చేయకూడదని క్యాప్జెమినీకి ఒక రాయేసా తగ్గి. సో క్యాప్జెమినీలో వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే నాకు వేరే గోల్స్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది కాదు, వేరే గోల్స్ ఉన్నాయి. కాకపోతే నాకేంటంటే నా లైఫ్ ఫస్ట్ జాబ్. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. అసలు నా జీవితంలో ఇలాంటి మూమెంట్ ఇచ్చి నేను అనుకోలేదు సార్. సో ఎందుకంటే ఒక అరౌండ్ నాకు కాదండి. సో 20-30 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మా పేరెంట్స్ నుంచోబెట్టి నన్ను ముద్దాయిగా చేసేసి జీవితంలో నీ కొడుకు ఎదవడు, నీ కొడుకున్న టెంపర్కి, నీ కొడుకున్న కోపానికి జీవితంలో ఎదగడు, ఖచ్చితంగా వీడు ఫాలో అవ్వాల్సిందే అన్నారు. సో ఎవరైతే అలా అన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది నా మొదటి సక్సెస్ మాత్రమే. చూడండి, ఇగో మా అమ్మ నాన్న ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. అండ్ నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు, ఫస్ట్ జాబ్. ఇది ఒకటే కాదు, ఇంకా నేను చాలా సంపాదిస్తాను. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ నా సజెషన్ ఏంటంటే థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇది మీకు ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఐటీలో చాలా గ్రోత్ ఉంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది. సో అందరూ జాబ్లు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీకంటే ఒక ప్యాషన్ ఉండాలి. సో ఓకే జాబ్ వస్తుంది, బాగానే సెటిల్ అయిపోవచ్చు. సో ఎవరైతే అదే ఎగ్జామ్ రోజు నైట్ చదువుకొని పాస్ అవుతారు కదా, వాళ్ళకి ఓకే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. బట్ ఎవరికైతే ప్యాషన్ జీల్ ఉంటుందో సాఫ్ట్వేర్ జాబ్ అని ఓకే వస్తున్నాయి, కాకపోతే దీంతో ఆగిపోవద్దు. మీ ఎవరైతే మెయిన్ గోల్స్ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో దీనికన్నా బెటర్ పొజిషన్ రీచ్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నిజంగా నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం వల్ల సో ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. Please come forward on to the dais to receive the present memento. That was a straightforward and very casual speech.
Congratulations. This is Akhil from that CACB. ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడడం చాలా భయం ఉంది, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సీనియర్స్ ఆల్మోస్ట్ సీనియర్స్ మ్యాక్సిమం అందరూ తెలుసు, నాకు తెలిసిన అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ తెలుసు. వాళ్ళు ఇక్కడ ఇలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చి మేము ఆల్మోస్ట్ 5 years ఇది కాలేజ్లో నాకు 5th year, అంటే డిప్లొమా కూడా ఇక్కడే చదివాను, బీటెక్ మళ్ళీ ఇక్కడే జాయిన్ అయ్యాను. చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ డిప్లొమా క్లాస్మేట్స్ కూడా జాబ్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు బీటెక్ సీనియర్స్ అందరు అన్నయ్య వాళ్ళు కూడా రోజు చెప్తూ ఉంటారు, మాలాగా వాళ్ళని చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంటుంది ఇట్లా మేము కూడా తెచ్చుకుంటాం లేదా తెచ్చుకోవాలి, మా సార్స్ అన్నయ్య వాళ్ళు వచ్చారా బాగా మీరు కూడా అలానే తెచ్చుకోవాలి అది అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తా ఉంటే అనిపించింది, కానీ ఇక్కడ వచ్చి ఇలా ఈ ప్రోగ్రాంలో వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఇలా మొమెంటోస్ తీసుకోవడం, వాళ్ళ ఫేస్లో ఒక ఆ ఫీలింగ్ అవి చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కళ్ళల్లో ఎందుకంటే మేబీ కొత్తగా ఇంకా గొప్పగా ఏది ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అంతేగా పుట్టినప్పుడు కంటే కూడా వాళ్ళు ఏదైనా సాధించినప్పుడే కదా పేరెంట్స్లో కళ్ళల్లో ఒక ఫీలింగ్ అనేది ఉండేది. ఇంతకుమించి ఏంటంటే మాది కందుకూరే, కందుకూరు నుంచి సార్ ఉన్నారు, అన్నయ్య వాళ్ళు చాలా అందరికీ మించి మా పార్థసారథి రెడ్డి గారి వాళ్ళ కోడలు ఆవిడ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ కలిపి ఉండటం వల్ల మేము ఇదంతా మేబీ మా సీనియర్స్ కానీ మేము అయినా ఏమైనా నేర్చుకోగలిగేది అన్నీ సాధించేది ఇలా ఉండటం వల్లే మాకు అన్ని ఫెసిలిటీస్ అన్నీ అందిస్తున్నందుకు ఇలాంటి ఏ విషయంలోనూ ఇక్కడ ఎట్లాంటి లోటు జరగట్లేదు, బాగుంది, అంత మంచిగా ఉంది. అందువల్ల మా ఫ్యాకల్టీ నుంచి వచ్చే మోటివేషన్ ఎవ్రీ టైం ఇట్లా ఏ విషయంలో ఎక్కడ డౌట్ వచ్చినా కానీ ప్రతిసారి మేము తెలుసుకునే అడగదానికంటే అడగమని చెప్పమని ఇంకా ఏమేమి తెలుసుకోవాలని వాళ్ళ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ ఎక్కువ, దానివల్ల మాకు ఏదైనా కానీ జరిగేది. ఫ్యాకల్టీ అందరు మా స్టూడెంట్స్ దగ్గర క్లాస్లో వచ్చి కూర్చుని రోజు చెప్పే టీచర్స్ కానీ వాళ్ళని గైడ్ లైన్స్ చేసే మా హెచ్ఓడీస్ కానీ వాళ్ళని గైడ్ చేసే ప్రిన్సిపల్ సార్ కానీ అందరు కూడా ఇంత కరెక్ట్గా ఉంటేనే ఇలాంటి సక్సెస్ అనేది జరుగుతుంది. ఇంతమందికి ప్లేస్మెంట్స్ రావడం ఒకేసారి అనేది మేబీ చాలా పెద్ద విషయం. మేము కూడా వాళ్ళ సీనియర్స్ నుంచి చాలా నేర్చుకున్నాం, వాళ్ళ నుంచి వచ్చే ఎలా అప్లై చేయాలనేది ఎలా సాధించాలి వాళ్ళ నుంచే కదా మాకు అన్నీ తెలుసుకున్నాం. మేము కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని ఇలాంటి ఒక స్టేజ్ మీద మేము కూడా మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. On to the moment, I humbly request our Chief Guest Srimati Anvita Ma'am, the Management Trustee, to please receive a small token of gratitude to FEL. It is the honor of the management to felicitate you, ma'am. Please. Please, sir.
our invitations and sparing their valuable time. It is you who made this event a grand success. Thank you so much for the chief guests. Now my humble request for all the parents to discuss for the lunch arranged by the management in the mechanical workshop. The session will be continued for the mementos distribution. As we are running out of time, we are very sorry. అందరికీ హంబుల్ రిక్వెస్ట్, టైం చాలా ఎక్కువ అయిపోయింది. సో భోజనానికి అందరినీ మెకానికల్ వర్క్ షాప్ దగ్గర గ్యాదర్ అయితే పేరెంట్స్ అందరినీ భోజనానికి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. థ్యాంక్ యూ. Good afternoon everyone. Welcome back for the session of memento distribution. This is the moment where we can remember this auspicious occasion in the future. So these mementos will be a remarkable moment for us to receive. Okay, now I request all the EEE students and parents to please be ready to receive the present memento. First, students, please get ready along with your parents as we are running out of time. Please make it fast. Next. Thank you, dear parents. Next, Asmira Yamini from EEE Department 204. Number 204. She has been selected for CAT Gemini. ఓకే మేడం దగ్గరికి వెళ్ళండి. చూడండి సార్, చూడండి. ఓకే అంటే వెళ్ళిపోయారు. విడిలో ఉంది. ఓకే Harish Babu from EEE Department number 222 is being selected for Wipro. చూడండి. ఓకే రెడీ సార్, చూడండి సార్. ఓకే I request Harish Babu to speak a few. Hey all, good afternoon to one and all. My name is Harish Babu. I am from Tripoli. నేను యాక్చువల్గా ఏంటంటే మెయిన్లీ థర్డ్ ఇయర్స్ ముందు మాట్లాడదాం అనుకున్నా అయితే, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బయటకు వెళ్ళిపోయారు. బట్ మీకు మీ జూనియర్ మీకు ఇంకా మీన్ మీ సిస్టర్స్ అని ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ విషయాలు కొంచెం షేర్ చేయండి. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేస్ థర్డ్ ఇయర్స్ ఎట్లా ఉంటారంటే కాలేజ్కి వచ్చాం, ఎకడమిక్స్ చదువుకుంటున్నాం, నెక్స్ట్ అంతవరకే ఉంటారు, నెక్స్ట్ ఎగ్జామ్ రాసాం, అంతవరకే ఉంటారు. బట్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎట్లా ఇంటర్న్షిప్ చేయాలి, ఏమేమి ఇంటర్న్షిప్ చేస్తే మీ రెజ్యూమ్ వెయిట్ ఎట్లా పెరుగుతుంది. మార్క్స్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ కాదు. మీకు 60% ఉన్నా సరే యూ విల్ గెట్ జాబ్. బట్ మీ రెజ్యూమ్ అనేది వెయిట్ ఉండాలి. ఎట్లా వెయిట్ ఉండాలి? ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ సపోజ్ టీసీఎస్ తీసుకోండి. టీసీఎస్ ఎన్కిటీ అనే ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు టీసీఎస్ వాళ్ళు. 2023 బ్యాచ్ వాళ్ళు కూడా ఎలా ఉంది. సో మీరు అందులో జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉండాలి, దానికి ట్రై చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా ఇన్ఫోసిస్ కూడా బీపీఎం అని ఒక ఇట్లా ఇంటర్న్షిప్స్ ఒకటి పెడుతుంది. ఇట్లా డిఫరెంట్ ఇంటర్న్షిప్స్లో మీరు జాయిన్ అయ్యి మీ రెజ్యూమ్ వెయిట్ పెంచుకుంటా ఫైనల్ ఇయర్కి వచ్చే వాటికి ఎటువంటి సప్లీస్ లేకపోతే యూ విల్ డెఫినెట్లీ గెట్ నియర్లీ 6 to 7 lakh ప్యాకేజ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ రెజ్యూమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు షేర్ అబౌట్ అవర్ హెచ్ఓడి సార్. బట్ మేము ఏంటంటే
థర్డ్ ఇయర్ అయిపోయింది. గుడ్ పర్సంటేజ్తో అందరం సక్సెస్ అయినాం మంచిగా. ఫైనల్ ఇయర్కి వచ్చేవాడికి మోస్ట్ ఆఫ్ ది బయట చాలా జాబ్స్ వస్తున్నాయి, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. బట్ మా హెచ్ఓడి సార్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అని చెప్పి ఎవరెవరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు, ఏ కంపెనీస్ అప్లై చేస్తున్నారు, టైం టు టైం తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని ఎవరైతే అప్లై చేయలేదు వాళ్ళని ఫోర్స్ చేసి మరీ అప్లై చేసి ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ ఫోర్స్ టు అప్లై. నేను నియర్లీ 3-4 times ఇగ్నోర్ చేసా. 5th time నేను విప్రోకి అప్లై చేసా. ఇన్ ది ఫస్ట్ టైం ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ విప్రో బికాస్ ఆఫ్ హీ మోటివేట్ మీ సో మచ్. బికాస్ ఆఫ్ హెచ్ఓడి సార్ ఓన్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ విప్రో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాకు చాలా ఈ ఒక క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్కి వారికి ఎలా కావాలంటే అలా ఉండేలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎదురు కూడా మమ్మల్ని ఇట్లా క్లాస్కి రావాలి, ఇట్లా వేయాలని మేము ఏదడిగినా సరే వాటికి పర్మిషన్ ఇచ్చుకుంటూ మమ్మల్ని భరిస్తూ ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మై పేరెంట్స్, మా నాన్న కూడా ప్రతి నిమిషం నా కోసం కష్టపడుతూ ప్రతిసారి నా వెనక ఉంటూ నన్ను ఎంతవరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ డాడ్. Few words by Kondapalli Neena. And to the faculty members who are here. So first of all, I should very thankful to everyone. Like for me, first thank I should say to my parents, and second thanks I should say to my gurus. Since from my childhood onwards, whatever things I have done, wherever I have studied, all the things with their support only I was being here today. And the third thanks I should give my heartful thanks to my friends. Why? Because my friends played a very crucial role, because every time they used to support me a lot. So whenever I need to write the exam, I don't have a laptop. So my friends, whenever I asked them, they used to share their laptops to me, and they used to share what are the things I have to prepare. So all the friends who are here, I am very thankful to you. So coming to our department, so lots of guidance has been given by our head sir. ఎట్లా అంటే మనకి ఆకలేస్తే అమ్మకి తెలిసిపోతుంది, మనకి వేసినా వేయకపోయినా అమ్మకి ఎట్లయినా మనకి టైం పెడుతుంది. సేమ్ అలాగే మా ఫ్యాకల్టీ కూడా మేము థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే మాకు సజెస్ట్ చేశారు ఏంటంటే మీరు ప్లేస్మెంట్స్ పడుతున్నాయి, మీ సీనియర్స్లో ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం కన్సిస్టెంట్ అబౌట్ ప్లేస్మెంట్ దట్ టైం. బట్ మేము చెప్పాలంటే చాలా లక్కీ బ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి మేము కరెక్ట్ టైంలో ఉన్నప్పుడు చాలా ప్లేస్మెంట్స్ అనేవి పడ్డాయి. సో ఆ బిగినింగ్ టైంలో ఎట్లాగో త్రిబుల్ డిపార్ట్మెంట్ కదా, సాఫ్ట్వేర్ అవసరమా మనకి, అంత ఇంపార్టెంటా అని అనిపించేది. సో నేనేం చేస్తాను, నెగ్లెక్ట్ చేసేదాన్ని. తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్స్కి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అనిపిస్తుంది కదా, ఎవరికైనా జాబ్ వస్తే మనకి కూడా వస్తే బాగుంటుంది అనే ఈజ్ నాలో క్రియేట్ అయింది. సో అప్పటి నుంచి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి చాలా రాశాను. మేబీ సమ్ వాట్ లక్ పాగో ఏమో కానీ చాలా ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ వరకు దాకా వెళ్ళి కూడా పోయి ఉన్నాయి. సో ఫైనల్లీ వేర్ మన ఆపర్చునిటీ ఉన్నాను కానీ దాన్ని సిన్సియర్ ఎఫర్ట్స్ చేశారు. సో మనం ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినా కానీ దానికి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా కష్టపడుతూ పేషెన్స్తో వెయిట్ చేసి ఉన్న ఆపర్చునిటీస్ని వాడుకుంటూ ముందుకు వెళ్ళడమే మెయిన్ ఉండాలి. సో ఎలా అంటే ఇంకా చెప్పాలంటే మా జూనియర్స్ కూడా ఇంకా లక్కీ. ఎందుకంటే మాకు జస్ట్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కానీ సపరేట్ టైమింగ్స్ పెట్టారు. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే పక్కా కోడింగ్ ప్లస్ యాప్టిట్యూడ్ అనేది ఉండాలి. సో మా జూనియర్స్కి ఏంటంటే వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచే సిఆర్టీ క్లాసెస్ అనేవి పెట్టించారు. సో
So they are too much lucky. Why? Because since they are giving importance to academics as well as this aptitude also. I request parents of Asmira Yamni also to come forward. చూడండి సార్ అన్న. Next, P. Joshna, get ready. Thank you, dear parents. Audience, to please join your hands and congratulate her. ఓకే చూడండి. ఓకే. Keshava Punavardhan, I want him to be ready with the parents. రెడీ సార్ చూడండి. చూడండి. ఓకే. ఓకే చూడండి సార్. ముందుకు వస్తున్నారు నాకు. Next, Sheikh Akhtar Nisa, please get ready along with your parents. Next, Indraja, get ready. చూడండి సార్ అన్న. ఓకే. B. Deepak, get ready for the next. Kala Uday Sri, get ready. చూడండి సార్. సార్ అది నేను చూసుకుంటలేదు. Congratulations, Deepak. I call upon G. Kala Uday Sri from Chitli Department number 207. She has been selected for Infosys. G. Kala Uday Sri. Next, Ruchita, get ready. D. Ruchita. చూడండి సార్. చూడండి సార్. Now Udayashree and Ruchita has got this placement in the third year itself. So it's an immense pleasure to congratulate them with a great round of applause. G. Amrita Kavya, is she available? చాలా పై రావాలి. చూడండి సార్. పై రావాలి. Congratulations.
been selected for Wipro. B. Krishnasri, number 404, please get ready. Thank you, Malonja. Actually. B. Lavanya, get ready. B. Narendra, next person. సార్ దగ్గరికి ఉండండి. ఓకే చూడండి సార్, అందరికీ చూడండి సార్. ఓకే ఏం కాదు, కాకపోతే వచ్చిన దాంట్లో లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి మనకి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ నేనైతే కాలేజ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఫస్ట్ ఈసీ డిపార్ట్మెంట్కి వస్తే మేము ఏం చేస్తామన్నా సరే పర్లేదమ్మా చేయండి, ఏం కాదు, కొత్తగా ట్రై చేయండి ఏదైనా అని చెప్పి చెప్తారు. హెచ్ఓడి సార్ కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా సపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఏమైనా డ్రైవ్స్ కండక్ట్ చేయడం, లేకపోతే వర్క్షాప్స్ కండక్ట్ చేసి వాటి ద్వారా ఏంటంటే మాకు యాప్టిట్యూడ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇదంతా కూడా చాలా పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో మేము ఎందులోనైనా సరే ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 2 MNC కంపెనీస్, దట్ ఈస్ విప్రో అండ్ క్యాప్జెమినీ. అండ్ ఎట్లా అంటే ఫస్ట్లో చాలా భయం వేసేది, జాబ్ వస్తుందా మనకి. చాలామంది మన ఫ్రెండ్స్ కూడా వేరే వేరే పెద్ద పెద్ద కాలేజెస్లో ఉండి వాళ్ళు ఈజీగా జాబ్స్ తెచ్చుకుంటారు, మనం తెచ్చుకోగలమా, అంత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి ఇవి ఉన్నాయా అని. కానీ కాలేజ్ అయితే చాలా ప్రొవైడ్ చేసింది కమ్యూనికేషన్ పరంగా కానీ ఏదైనా సరే మీరు ఈజీగా చేయగలరు అని. ఫస్ట్ సపోర్ట్ అనేది ఉండాలి, ఎవరికైనా ఏ పర్సన్కైనా లైఫ్లో సపోర్ట్ అనేది ఉండాలి. ఆ సపోర్ట్ మా కాలేజ్ చాలా ఇచ్చింది. సో ఆ సపోర్ట్ వల్లే నేను కానీ మా ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్ అయిన వాళ్ళు కానీ ఈ ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ మేమే కాకుండా వేరే జూనియర్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫర్దర్గా మంచి సక్సెస్ ప్లేస్లో ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Chaitanya, please be ready. ముందుకు రండి సార్, దగ్గరికి రండి. ఓకే చూడండి చూడండి సార్. ఓకే Congratulations, Narendra. Next, G. Chaitanya. She has been selected for Capgemini. G. Vasant Kumar, please get. I. Vasu, please be ready. Few words by Vasant Kumar. Everyone, my name is Vasant. I am from 40CE. I am very proud to be here for being success in Atos Intel. Being Atos Intel, and then I am very happy to be here in front of my father receiving an award. I want to say something. Whenever I am studying
నేను ఫస్ట్ ఇయర్లో చదువుతున్నప్పుడు అనుకున్నాను హైదరాబాద్ కాలేజీలో చదవకుండా ఎందుకు చదువుతున్నా అని రియలైజ్ అయ్యాను అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే అప్పుడు నేను అలా తప్పుగా ఎందుకు అనుకున్నాను, మనలో ఉండాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్ ఫ్రమ్, హూ యు ఆర్, వాట్ ఎవర్ ద కాలేజ్. వన్ రెవల్యూషనరీ ఐడియా అండ్ వన్ పవర్ఫుల్ ఇన్నోవేషన్ మేక్స్ us great in every day. Great us. Thank you. I request K. Rashmita to get ready. K. Aruna to be online. Next I call upon N. Venkat Samyukta from ECE department. Next, Vasavi, please come forward along with your parents. Number 449. She has been selected for TCS. Congratulations, Vasavi. Next, S. Anusha, please get ready. Anusha, come forward. Thank you, Vasavi. Yes, Anusha from ECE department. Lakshmi Deepika, get ready. Congratulations, Anusha. Next, I call upon yes, Durga Nagalakshmi Deepika from ECE department, number 452. B. Navya, please get ready. Thank you, Deepika. A warm good afternoon to everyone here. This is the big moment to me. I am very happy and I am very proud that my parents are being honored here. First of all, I would like to thank all the management for conducting such an event. This event is very motivating to us and also encouraging us. I would like to thank my department faculty. They have supported me a lot. Firstly, I tried many companies, but I got rejected. They keep telling us, don't stop, keep trying, you can get the job, you can crack the job, you can success. They motivated me very much. And I always be thankful to my father and mother. Always they are my inspiration, they are motivating us. Thank you so much for giving this opportunity. Thank you, Deepika. Next, I call upon V. I request Navya's parents to please come forward.
Navya, get ready. B. Navya. Thank you, Ritika. Next, I call upon B. Navya. Next, B. Vamshi Krishna. I call upon B. Vamshi Krishna from CSE department, number 507. Number 513. He has been selected for the company Wipro. Next, Anusha, get ready. Thank you, Prasanna Kumari. G. Anusha, please be ready. G. Anusha. Next case, IC also please get ready. Congratulations. G. Anusha, number 515. She has been selected for the company called Pentagon Space. Next case, Sai Sri, please be ready. Sai Sri, Nilima. Thank you, Sai Sri. Next, I call upon K. Nilima from CS. Next, Gayatri Srinija. Please be ready. Congratulations, Nilima. Next, Sai Samyukta, please be ready.
నేను నా గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుతున్నాను. సరే బీటెక్లో అయినా కానీ హైదరాబాద్ వెళ్ళి చదువుకో అని చెప్పారు చాలా మంది, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇక్కడే చదువుతున్నాము, మనకంటూ స్కిల్స్ ఉండాలి కానీ ఎక్కడైతే ఏముంది అని ఇక్కడే జాయిన్ అయ్యాను. నేను చెప్పాలి అంటే నా చిన్నప్పటి నుండి మా డాడీ లేరు, మా మమ్మీయే నాకు అన్ని అని పెంచింది. అంటే నాకు డాడీ ప్రేమ తెలియదు కానీ డాడీ లేని లోటు అయితే తెలియదు. మమ్మీ ప్రతిదీ మంచిగా చూస్తున్నారు. అలానే మా పెద్దన్న మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. అందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మా తాతయ్య అమ్మమ్మ అందరూ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్స్. మీ వల్లనే మేము ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ అనిల్లో. Sai Sandeep, please be ready. S. Venkat Kalyan ready. T. Sneha. I call up T. Sneha. Next, V. Shiva. Please get ready. Shiva. V. Sai Teja. Please give him a great round of applause. Short of words to express my humble thanks to Electrical Department, PA System, supporting staff, NMR Department, Security and all the students who helped us in the back-end process. Thank you everyone. Thank you so much for giving me this opportunity. Ready, Robert? Okay, sir. Santosh sir, smile. Okay sir. Wait. Side.